everybody. So all my dear bio buddies, ఫైనలీ ప్రీ ఫైనల్లో బయాలజీ ఎగ్జామ్ రేపు అండ్ మనకు ఈరోజు సండే టైం కూడా దొరికింది. సో ఫాస్ట్ గా మనం రివిజన్ చేసేద్దాం. ఈ పర్టికులర్ వీడియోలో ఐ విల్ గివ్ యూ టాప్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్. అంటే చాప్టర్ వైజ్ ఏదైతే క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది అంటే 100% గ్యారంటీడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. 40/40 అయితే పక్కా. ఈ రోజు మ్యారథాన్, ఓకే. సో ఈ రోజు మనకు 3 o'clock ఒక మ్యారథాన్ సెషన్ ఉంటుంది. ఆ మ్యారథాన్ సెషన్ మీరందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి. 3కి స్టార్ట్ అవుతుంది, 10 వరకు. దీంట్లో మనము చాప్టర్ వైజ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీ ఫైనల్ మ్యారథాన్ కాబట్టి లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారు అవన్నీ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసుకోపోతున్నాను. ఓకే, 2 marks, 4 marks, 6 marks, డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, డిఫరెన్సెస్ ఇంపార్టెంట్, ఇఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తాను. సో చాప్టర్ వైజ్ మన మ్యారథాన్ లో డిస్కస్ చేద్దాం. అలాగే టుమారో అయితే పార్ట్ బి పరిస్థితి ఏంటి? రేపు మార్నింగ్ 5 AM, ఎర్లీ మార్నింగ్ 5 AM, ఆల్ ద పార్ట్ బి క్వశ్చన్స్ ఐ విల్ బి డిస్కసింగ్. టాప్ 100 ప్రీ ఫైనల్ లో అడిగేది రిపీటెడ్ డిస్ట్రిక్ట్ వైజ్ క్వశ్చన్స్ అన్నమాట. సో రేపు మార్నింగ్ 5 o'clock కూడా మీరు జాయిన్ అవ్వాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. మీ అందరికీ తెలుసు ఫెంటాస్టిక్ ఆసమ్ రిజల్ట్స్ ఫ్రమ్ వేదాంతో ఇన్ జేఈ ఎగ్జామ్. మొన్ననే రిజల్ట్స్ వేర్ అనౌన్స్డ్, రైట్? సో ఈ 10 చాప్టర్స్ టుడేస్ మ్యారథాన్ లో వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ ద 10 చాప్టర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ఇవి కొన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇంపార్టెంట్ ఇఫ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. సో ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఉంది నాన్న. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఆల్ ద క్వశ్చన్స్ యూ ట్రై టు గో త్రూ. చాప్టర్ వైజ్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇవి చూడండి, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, షార్ట్ డయాగ్రామ్స్ అన్నమాట. సేమ్ థింగ్ మీకు ఫైనల్ కి కూడా యూజ్ అవ్వకపోతుంది, ఫైనల్ కి కూడా ఈక్వల్లీ యూస్ఫుల్. ఓకే, సో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇవి. సో ఈ రోజు మ్యారథాన్ లో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఇంపార్టెంట్ 4 marks, 6 marks మనకు ఎక్కువగా రిపీట్ అయ్యే ఇంపార్టెంట్ 4 marks, 6 marks ఏంటి లిస్ట్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు కనిపించవు, అందుకే పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అలాగే ఇప్పుడు చూడండి చాప్టర్ వైజ్ న్యూట్రిషన్ చాప్టర్ లో విచ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి ఇంపార్టెంట్ 2 mark క్వశ్చన్స్. ఓకే, సో యూ కెన్ సీ మహబూబ్ నగర్. సో అలాగే డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అన్నమాట. సో న్యూట్రిషన్ లో 2 mark క్వశ్చన్స్ లో బైల్ జ్యూస్ లేకపోతే ఏమైతుంది, మైక్రోవిల్లై లేకపోతే ఏమైతుంది, విచ్ సొల్యూషన్ ఈస్ యూస్ టు టెస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు న్యూట్రిషన్ చాప్టర్ లో అడుగుతారు. ఓకే, ఎవరైనా పర్సన్ ఒబేసిటీ నుంచి సఫర్ అవుతున్నారు అంటే ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వడం. 4 marks లో ఏమిస్తారు అడుగుతారు, హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ మధ్యలో డిఫరెన్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ దిస్ వన్. 4 marks లో ఏం అడుగుతారు అంటే న్యూట్రిషన్ చాప్టర్ నుంచి ఎక్కువగా అడిగేది ఎంజైమ్ టేబుల్. ఓకే, సో అందుకే మీరందరూ ఎంజైమ్ టేబుల్ సూపర్ గా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఇండైజెషన్ ని ఎలా అవాయిడ్ చేస్తారు, ఒబేసిటీని ఎలా అవాయిడ్ చేస్తారు అంటే ప్రికాషన్ బేస్డ్ అడ్వైస్ ఇవ్వడం. అట్లాంటి క్వశ్చన్ 4 marks లో అడుగుతారు. తర్వాత 6 marks లో అడిగేది ఎక్స్పెరిమెంట్స్, హైడ్రిలా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, సన్లైట్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, ఆ ఎక్స్పెరిమెంట్. ఓకే, దెన్ టీఎస్ ఆఫ్ లీఫ్ 50-50 నాట్ సో ఇంపార్టెంట్, దే మే ఆర్ మే నాట్ ఆస్క్, ఇది రావచ్చు మీకు. అండ్ మాల్ న్యూట్రిషన్ క్వశ్చన్ కూడా రావచ్చు. రెస్పిరేషన్ చాప్టర్ లో చూడండి, ఇవి 2 mark క్వశ్చన్స్. అంటే విచ్ డై ఈస్ యూస్డ్ ఫర్ ఇన్ ఈస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్, లేకపోతే మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దట్ హీట్ ఈస్ లిబరేటెడ్. అంటే ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉంటాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ లో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి, కెమికల్స్ యూస్డ్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్ 2 marks లో అడుగుతారు. 2 marks లో అడిగేది ఇంకొక క్వశ్చన్ టైప్ ఏంటంటే ఇఫ్ బేస్డ్ క్వశ్చన్. ఇఫ్ సో అండ్ సో థింగ్ ఇస్ నాట్ దేర్ దెన్ వాట్ హ్యాపెన్స్. ఇఫ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఒకటి అడుగుతారు, అండ్ సజెషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట 2 marks లో. ఓకే, సో ఇవి ఆల్ ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ వైజ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ 2 mark క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసి ఒకసారి ట్రై టు గో త్రూ. 4 marks లో మీకు డిఫరెన్సెస్ అడుగుతారు. ఏరోబిక్ ఎనరోబిక్ మధ్యలో డిఫరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. దెన్ 4 marks లో టేబుల్ అడిగే అవకాశం ఉంటుంది.
6 మార్క్స్ ఫ్రమ్ రెస్పిరేషన్ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్, అనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి హీట్ ఈస్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జర్మినేటెడ్ సీడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఇవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ అనరోబిక్ రెస్పిరేషన్ మెన్షన్ చేస్తే అప్పుడు ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇలాంటి ప్రతి ఒక్క చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాడ్ చేశాను. ట్రై టు గో త్రూ దిస్ వన్స్. ఓకే, సో 2 మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్, తర్వాత మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఎక్స్పెరిమెంట్, అంటే మెమెలియన్ హార్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాంట్లో మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ థ్రాంబోకైనేస్, అంటే మళ్ళీ ఒక చూడండి ఇఫ్ బేస్డ్ క్వశ్చన్. హిమోగ్లోబిన్ లేకపోతే ఏమైతుంది, ఇఫ్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, ప్లేట్లెట్స్ లేకపోతే ఏమైతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయింది. ఇఫ్ ప్లేట్లెట్స్ ఆర్ అబ్సెంట్ దెన్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఇట్లాంటి ఇఫ్ బేస్డ్ క్వశ్చన్ మీరు ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. 4 మార్క్స్ లో 6 మార్క్స్ లో అడిగేది ఒక చాలా రిపీటెడ్ క్వశ్చన్ ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ నుంచి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో డిఫరెన్స్. ఓకే, అలాగే ఇది ఎక్కువగా అడుగుతారు. అండ్ హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మీరు ప్రికాషన్స్ ఏమిస్తారు, సజెషన్స్ ఏమిస్తారు, అంటే అడ్వైస్ బేస్డ్ క్వశ్చన్ 4 మార్క్స్ లో రావచ్చు. అలాగే 6 మార్క్స్ లో చూడండి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్ ఇది. సో ఈ రోజు మ్యారథాన్ లో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఆ ఆన్సర్ ని మీరు ఎలా రాయాలి, డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి, కార్డియాక్ సైకిల్ రావచ్చు. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అయితే హైలీ రిపీటెడ్ క్వశ్చన్, ఎవ్రీ టైమ్ ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఎక్స్క్రీషన్ చాప్టర్ ఒక హై వెయిటేజ్ చాప్టర్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఆల్కలాయిడ్స్ గురించి, అలాగే ఇఫ్ కిడ్నీస్ ఓంట్ వర్క్ ప్రాపర్లీ ఆర్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్ ప్రాపర్ వాటర్ దెన్ వాట్ హ్యాపెన్స్. ఓకే, తర్వాత ఆల్కలాయిడ్స్ ఏదైతే ఉంటుంది ఆల్కలాయిడ్ టేబుల్ మీకు 4 మార్క్స్ లో రావచ్చు. అంటే ఈ పర్టికులర్ చాప్టర్ ఎక్స్క్రీషన్ చాప్టర్ లో ఎక్కువగా మనకు అడిగేది టేబుల్స్ అన్నమాట. ఓకే, ఆల్కలాయిడ్ టేబుల్ నేర్చుకోండి, డిఫరెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ టేబుల్ నేర్చుకోండి. తర్వాత నెఫ్రాన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్. హ్యూమన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ డయాగ్రామ్, హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్, డయాలిసిస్, ఇవన్నీ ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్స్. ఓకే, కంట్రోల్ కోఆర్డినేషన్ లో ఇవి 2 మార్క్ క్వశ్చన్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. అలాగే 6 మార్క్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను. నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ హార్మోన్ టేబుల్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ లో ప్లాంట్ హార్మోన్ టేబుల్, అలాగే యానిమల్ హార్మోన్ అంటే హ్యూమన్ లో ఉన్న హార్మోన్స్ గురించి. అండ్ ఇంకొక టేబుల్ వచ్చేసి ట్రాపిక్ మూవ్మెంట్, ట్రాపిజం అన్ని ఉన్నాయి కదా, సో ట్రాపిక్ మూవ్మెంట్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇది ప్లాంట్ హార్మోన్ టేబుల్. సో ఆల్ దిస్ పీడిఎఫ్ ఐ హావ్ యాడెడ్, ప్లీజ్ గో త్రూ. రిప్రొడక్షన్ చాప్టర్ అయితే హై వెయిటేజ్ చాప్టర్, 12 మార్క్స్, దాదాపు 10 to 12 మార్క్స్ ఒక చాప్టర్ నుంచి అడుగుతారు. సో దీంట్లో 2 మార్క్ క్వశ్చన్స్, ఇఫ్ స్పర్మ్ సెల్ డు నాట్ హ్యావ్ అక్రోజోమ్, ఇఫ్ పాలినేషన్ డజంట్ అకర్, 2 సజెషన్ టు క్రియేట్ అవేర్నెస్ ఆర్ స్టాప్ ఫీమేల్ ఫిటిసైడ్. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ 4 మార్క్స్ లో టేబుల్స్ అడుగుతారు. లేకపోతే దే కెన్ ఆస్క్ యూ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ మధ్యలో డిఫరెన్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఏసెక్షువల్ మధ్యలో డిఫరెన్స్, మైటోసిస్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మీరు కవర్ చేసుకోవాలి. 6 మార్క్ క్వశ్చన్స్ రిప్రొడక్షన్ లో ఏం అడుగుతారు అంటే మనకు ఎక్కువగా ఏసెక్షువల్ రిప్రొడక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ రైజోపస్ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, బ్రెడ్ మౌల్డ్ ఎక్స్పెరిమెంట్ అంటారు చూడండి, ఆ ఎక్స్పెరిమెంట్. ఓకే, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ లో 6 మార్క్ క్వశ్చన్స్, యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. అలాగే విల్లై డయాగ్రామ్ మీద మీరు ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, 6 మార్క్స్ కోసం. 2 మార్క్స్ లో ఏంటంటే యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ లో మెటీరియల్స్ ఏంటి, లేకపోతే యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్, ఆ ఎక్స్పెరిమెంట్ లో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 4 మార్క్స్ లో ఈ చాప్టర్ నుంచి అంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. అడిగితే ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ మీకు రావచ్చు, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ని సెకండ్ బ్రెయిన్ ఎందుకు అంటారు అన్నమాట. 6 మార్క్ క్వశ్చన్స్ లో చెప్పాను కదా, యూ కెన్ గెట్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ ఆర్ ఫ్లోర్, అలాగే యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఇది, అండ్ విల్లై డయాగ్రామ్, ఈ 3 ఎక్స్పెక్టెడ్ 6 మార్క్ క్వశ్చన్. హెరిడిటీ చాప్టర్ లో యూజువల్లీ 2 మార్క్స్ అడగరు. 4 మార్క్స్ లో మీరు
మెండల్ లాస్ కవర్ చేసుకోవచ్చు. అలాగే వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్. ఓకే, అసలు పీ ప్లాంట్ ని మెండల్ ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ మోనో హైబ్రిడ్ క్రాస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక్క మోనో హైబ్రిడ్ క్రాస్ ఖచ్చితంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. బ్లడ్ గ్రూప్ కావచ్చు, ఆర్ క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ, మెండల్ మోనో హైబ్రిడ్ క్రాస్ కావచ్చు. మోనో హైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాస్ లో మీరు రేషియోస్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఫినోటిపిక్ జినోటిపిక్ రేషియో మోనోహైబ్రిడ్ క్రాస్ లో, అలాగే డైహైబ్రిడ్ క్రాస్ లో. ఓకే, దెన్ వై హ్యూమన్స్ ఆర్ మూవింగ్ మ్యూజియం, ఇవి అడుగుతారు. కానీ మోనోహైబ్రిడ్ క్రాస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే నేను స్టార్ మార్క్ ఇట్లా పెట్టాను అది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా ఇది జస్ట్ ఒక శాంపుల్ క్వశ్చన్. 6 మార్క్స్ లో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ చాలా ఇంపార్టెంట్. 6 మార్క్ క్వశ్చన్. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఫాసిల్స్, ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్, హోమోలోగస్, అనలోగస్, ఆ మూడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఆర్ ఎన్వైరన్మెంట్ చాప్టర్ లో మీకు ఏముంటుంది, బయాలజికల్ ప్రిన్సిపల్ టు అవాయిడ్ పెస్టిసైడ్, నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఫుడ్ వెబ్. లేకపోతే ఈ చాప్టర్ ఆర్ ఎన్వైరన్మెంట్ లో 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, if predators are removed what happens, if producers are removed what happens, if decomposers are removed from the environment then what happens. ఇట్లాంటి if based question మీరు ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 4 మార్క్స్ లో ఎక్కువ అడగరు ఈ చాప్టర్ నుంచి, కానీ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ నేను యాడ్ చేశాను. మ్యారథాన్ లో నేను స్పెసిఫికలీ చెప్తాను ఏది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఏది మీరు 50-50లో ప్రిపేర్ అవ్వచ్చు. బట్ టైం ఉంటే ట్రై టు గో త్రూ ఎవ్రీథింగ్. ఓకే, 6 మార్క్స్ లో అడిగేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇకోలాజికల్ పిరమిడ్. ఇకోలాజికల్ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, ఇది ఎక్కువగా అడుగుతారు. ఓకే, అండ్ సెపరేట్ అడగవచ్చు, కంబైన్డ్ గా కూడా మీకు రావచ్చు. నెక్స్ట్ బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్. ఓకే, అవాయిడింగ్ పెస్టిసైడ్స్ అండ్ ప్రివెంటింగ్ సాయిల్ పొల్యూషన్, ఇవి మీకు రావచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ ఒక నాట్ సో ఇంపార్టెంట్ చాప్టర్, బట్ దాంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 4 అవర్స్ గురించి. ఓకే, 4 అవర్స్ ఏదైతే ఉంటుంది టు కన్జర్వ్ నేచర్, ఇది మీరు అంటే 6 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు, 4 మార్క్స్ కోసం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, స్లోగన్స్ అడుగుతారు, బయాలజికల్ ప్రిన్సిపల్ టు కన్జర్వ్ రిసోర్సెస్. ఓకే, 4 మార్క్స్ లో ఇది ఇంపార్టెంట్ అన్న. 4 అవర్స్ ఇందాక చెప్పాను కదా, 4 అవర్స్ టు మెయింటైన్ న్యాచురల్ రిసోర్సెస్, టు కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఇంపార్టెంట్. 4 మార్క్స్, ఈ 4 అవర్స్ ఒకటి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. 6 మార్క్స్ లో మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే అదే 4 అవర్స్ గురించే చెప్పాను కదా, అవే ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ మోస్ట్ రిపీటెడ్ ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ అన్నమాట. PDF తప్పకుండా మీరు డౌన్లోడ్ చేయండి. PDF ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి ట్రై టు గో త్రూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అండర్స్టూడ్. And all these important questions today marathon lo nenu explain chestanu. You can ask me all the doubts, and again I will give you filtered important questions at the end. Okay, next guest papers mana channel lo untundi for 199. ee guest papers entante deentlo 5 guest papers for every subject. AP and Telangana valiki separate ga untundi. Guest papers tho paatuga you also have short notes, chapter wise, subject wise short notes, and also last 5-year paper. తెలంగాణ స్టూడెంట్స్ కి లాస్ట్ 5-year పేపర్, ఏపీ స్టూడెంట్ కి లాస్ట్ 1-year పేపర్ ఉంటుంది. సో ఇవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేయడానికి కింద ఉన్న డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, లింక్ ఇస్ దేర్. సో జస్ట్ ఫర్ 200 rupees you can purchase the guest papers. So that's all. See you guys at 3 PM marathon today, and let's rock biology. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ మీకోసం తయారు చేశాను. Once go through that, and again let's meet in the predicted questions marathon. Bye bye and all the best.